ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం ద్వారా అనేక రకాలైన శాస్త్రీయ విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మధుమేహానికి గోధుమ అన్నం మంచిదా అనే అంశం చూద్దాం. మదన్ మోహన్ రావు గారికి మూత్రం పరీక్ష చేసి చూస్తే మధుమేహం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనికి తోడు కాళ్ళ వాపులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ఆలోచించి షుగర్ అదుపులో ఉండటానికి నేను చెప్పిన బిళ్ళలు రోజు వేసుకుంటున్నారా అని అడిగాడు డాక్టర్ సుధీర్. డాక్టర్ గారు, మీకు ఉన్నమాట చెబుతున్నాను. నెల రోజుల కిందటి వరకు నేను వరి అన్నమే తినేవాణ్ణి. వరి అన్నం తిన్నంతకాలం మీరు చెప్పినట్లుగానే మందులు వేలకు వేసుకునేవాణ్ణి. తరువాత ఎవరో గోధుమ అన్నం తింటే షుగర్ పోతుందంటే కష్టమైనా సరే గోధుమ అన్నం మంచిదని ప్రారంభించాను. మొదట్లో ఒక్క పూటే తినేవాణ్ణి. తరువాత కష్టంగా అనిపించినా ఇప్పుడు ఇష్టంగానే 2 పూటలా కడుపు నిండా గోధుమ అన్నమే తింటున్నాను. గోధుమ అన్నం తింటే షుగర్ తగ్గిపోతుందంటే ఇక బిళ్ళలు ఎందుకని మందులు వాడడం మానేశాను అని వివరంగా వివరించాడు మదన్ మోహన్ రావు. మదన్ మోహన్ రావు గారిలాగానే చాలా మందిలో ఇటువంటి పొరపాటు అభిప్రాయం ఉంది. వరి అన్నం కాకుండా గోధుమ అన్నం, జొన్న అన్నం తింటే మధుమేహం లేకుండా పోతుందని నమ్ముతారు. అయితే ఇది పొరపాటు భావన. గోధుమలు, జొన్నలు, వరి బియ్యం, రాగులు వీటిలో ఏవి తీసుకున్నా అన్నిటిలోనూ దాదాపు పిండి పదార్థం సమానంగానే ఉంటుంది. అంతేగాని వరి అన్నంలో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది, తక్కిన వాటిల్లో పిండి పదార్థం తక్కువగా ఉంటుందని అనుకోవడం వల్లే ఈ పొరపాటు పని చేస్తుంటారు. 100 గ్రాముల వరి బియ్యం తీసుకుంటే అందులో 782 గ్రాముల పిండి పదార్థం ఉంటే గోధుమల్లో 742 గ్రాములు, జొన్నల్లో 662 గ్రాములు, రాగులలో 720 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. వీటిలో ఆ కొద్దిపాటి గ్రాముల పిండి పదార్థం తేడా పెద్ద తేడా కింద లెక్కకు రాదు. అదేవిధంగా వీటిల్లో లభ్యమయ్యే మాంసకృతులు, కొవ్వు పదార్థాలు కూడా దాదాపు సమానమే. అందుకని మధుమేహం విషయంలో తీసుకునే పిండి పదార్థం ఆ వ్యక్తి వయసు, బరువు, చేసే పనిని బట్టి 150 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఆ తూకం మేరకు బియ్యం తీసుకున్నా, గోధుమ అన్నం తీసుకున్నా లేక జొన్న, రాగుల వంటివి తీసుకున్నా ఫలితం ఒకటే. అయితే కొందరు డాక్టర్లు వరి అన్నం మానేసి గోధుమలు కానీ జొన్నలు కానీ తీసుకోమని చెబుతారు. వరి అన్నం రుచిగా ఉండబట్టి ఎక్కువగా తినేయవచ్చు. అలా తినడం వల్ల మధుమేహ రోగికి పిండి పదార్థం తగ్గించి తీసుకోవడం జరగదు. అలా కాకుండా తమకు అలవాటు లేని గోధుమలు, జొన్నలు తినమని చెబితే ఆ అన్నం అంతగా రుచించక తక్కువ తినడం జరుగుతుందని డాక్టర్లు ఆ విధంగా చెబుతారు. అయితే కొందరు వ్యక్తులు మొదట గోధుమ అన్నం తినడానికి కాస్త కష్టపడినా తరువాత అలవాటు పడిన తర్వాత వాటిని కూడా ఎక్కువగానే తినడం మొదలు పెడతారు. మామూలుగా మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థం జీర్ణకోశంలో జీర్ణమై అక్కడి నుంచి రక్తనాళాల ద్వారా లివర్కి తీసుకుని వెళ్ళబడుతుంది. లివర్లో ఈ పిండి పదార్థం గ్లైకోజన్ కింద రూపాంతరం చెందుతుంది. తరువాత గ్లైకోజన్ లివర్లోని షుగర్ కింద మారి రక్తం ద్వారా శరీరంలో వివిధ టిష్యూలకు సరఫరా చేయబడుతుంది. ఆయా టిష్యూలు షుగర్ని తీసుకొని శక్తివంతంగా పనిచేసి శరీరానికి తగినంత సత్తువును కలిగిస్తాయి. రక్తంలోని షుగర్ని కణాలు తీసుకొని శక్తివంతంగా పనిచేయాలంటే పాన్క్రియాస్ గ్రంథి నుండి విడుదలయ్యే ఇన్సులిన్ పదార్థం చాలా ముఖ్యం. ఈ ఇన్సులిన్ తగినంతగా విడుదలవ్వకపోతే శరీరంలోని కణాలు రక్తం నుంచి షుగర్ని తీసుకోలేవు. దాంతో రక్తంలో షుగర్ శాతం పెరిగిపోతూ ఉంటుంది. కణాలు షుగర్ని తీసుకోలేక శరీరానికి శక్తిని ఇవ్వలేకపోతాయి. ఇలా రక్తంలో షుగర్ ఎక్కువైపోతున్న కొద్దీ రక్తనాళాలు, గుండె, మూత్రపిండాలు మొదలైనవి దెబ్బతినిపోతుంటాయి. మధుమేహ రోగికి ప్యాంక్రియాస్ గ్రంథి సరిగ్గా పనిచేయక తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. కనుక పిండి పదార్థం ఆహారంలో ఎక్కువ తీసుకున్న కొద్దీ రక్తంలో షుగర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందువల్ల మధుమేహ రోగి చేయవలసిందల్లా ఒక్కటే,
పిండి పదార్థం అతనికి ఎంత అవసరం ఉన్నదనేది డాక్టర్ ద్వారా నిర్ధారణ చేసుకొని అంత మేరకే తీసుకోవాలి. ఆ తీసుకున్న పిండి పదార్థం ఒంటికి పట్టి శక్తినిచ్చేందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు కానీ ఎందుకు సంబంధించిన బిళ్ళలు కానీ తప్పక తీసుకోవాలి. శరీరానికి పిండి పదార్థాలు ఒక్కటే కాదు, మాంసకృత్తులు, కొవ్వులు కూడా అవసరమే. మధుమేహ రోగికి పిండి పదార్థం ఒక్కటే సరిగా ఒంటికి పట్టడం జరగదు. అందుకని వారు ఇతరత్రా శక్తిని అందజేయడానికి ఆహారంతో పిండి పదార్థాన్ని తగ్గించి మాంసకృత్తులను, కొవ్వు పదార్థాలను సమపాలలో తీసుకోవాలి. మాంసకృత్తుల్లో మాంసం, చేపలు, కోడిగుడ్లు, పప్పుల్లోనూ క్రొవ్వు పదార్థాలు వెన్న, నూనె గింజల్లోనూ ఎక్కువగా ఉంటాయి. ఎవరెంత ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో ఇన్సులిన్ తీసుకోవాలి అనేది డాక్టర్ నిర్ధారణ చేయాలి. ఒకసారి మధుమేహం ఉన్నట్లు నిర్ణయింపబడితే ఆ వ్యక్తి జీవితాంతం మధుమేహ రోగి కిందే లెక్క. అంతేగాని కాకరాకు నమిలినా, రసం తాగినా, ఇతర నాటు మందులు తీసుకున్నా శాశ్వతంగా మధుమేహ వ్యాధి తగ్గిపోతుందని చెప్పే డాక్టర్ల మాటలు బూటకాలే అవుతాయి. పేపర్లో పడే ఇటువంటి ప్రకటనలు ప్రజలను మోసగించేవి. అందుకని ఆహార విషయంలోనూ, అలవాట్ల విషయంలోనూ మధుమేహ రోగులు చాలా జాగ్రత్తలు పాటించవలసిందే. ఈరోజు మనం గోధుమ అన్నం మధుమేహ రోగులకు మంచిదా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.